ఆయన చూస్తే భగవంతుడు, ఈమె చూస్తే మానవకన్య. ఈ వివాహం ఎలా జరుగుతుందా అన్న ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో శ్రీరంగనాయకుడు కనిపించి గోదాదేవిని తీసుకుని మేళతాళాలతో శ్రీరంగం రమ్మని చెప్తారు. అక్కడ సాక్షాత్తు పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో అంటే రాజుల గౌరవార్థం ఉపయోగించే రాజలాంఛనాలతో మణి మాణిక్యాలతో అలంకరించబడిన దంతపు పల్లకిలో ఎక్కించి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతాడు. విగ్రహరూపంలో ఉన్న భగవంతుడు గోదాదేవిని ఎలా వివాహం చేసుకుంటాడో చూడాలని కుతూహలంతో ఊళ్ళో వాళ్లందరూ తండోపతండాలుగా గుడికి వచ్చి చేరుకున్నారు. విష్ణుచిత్తుడు రంగనాయకుడు కలలో కనిపించి చెప్పిన విధంగానే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. పెళ్లికూత్రిగా దంతపు పల్లకిలో అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి రంగనాథుని పాదాలకు నమస్కారం చేసిన వెంటనే అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలో భోగిరోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు. నిజానికి ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడదేశ సాంప్రదాయం అని కొందరు పెద్దలు చెబుతుంటారు. కాని ఇందులోని సాహితీ విలువలు, ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. వైకుంఠద్వార దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు లభించే ఒక అరుదైన అవకాశం. దీని ద్వారా ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఎందుకంటే ఈ రోజున విష్ణువు తన వైకుంఠానికి ఉత్తరద్వారాన్ని తెరిచి ఉంచుతాడని, ముక్కోటి దేవతలు కూడా ఈ దర్శనం కోసం వస్తారని పురాణాలు చెబుతాయి. ధనుర్మాసం ఫలశ్రుతి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్కరోజైనా మనసా, వాచా, కర్మణా యథాశక్తిగా పూజించిన ఎడల 1000 ఏళ్లు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలో కాని లేక ఏదైనా ఒక పవిత్రమైన పుణ్యస్థలంలోని కోనేటిలో ఒక్క మునుగు మునిగితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది.